రాబోయే రోజుల్లో మన పిల్లలకు స్థానికంగా కాకుండా వస్తా ఉన్న ప్రతి మెగావాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా మరో 100 సంవత్సరాల పాటు అంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కింద కూడా ₹1,00,000 పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా ఈ ప్రాజెక్టుల వల్ల వస్తుంది. ప్లస్ ఈ ప్రాజెక్టులు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. అది కాక ఈ ప్రాజెక్టులకు సంబంధించి రైతులు ఎక్కడెక్కడైతే కోఆపరేట్ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం తమ భూమి అంటే రాష్ట్ర ప్రభుత్వం మన భూమి ఏదైతే ఈ కంపెనీలకు ఏదైతే ఇస్తా ఉందో ఈ కంపెనీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ 31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఎకరాకు లీజ్ రూపంలో మనకు వస్తుంది. అంటే రైతులు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కూడా ల్యాండ్ ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 30,000 రూపాయలు లీజ్ రూపంలో ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 5% ఎస్కలేషన్ కూడా అందుబాటులో ఆ రైతుకు కూడా అందుబాటులో కూడా వస్తుంది. సో దీనివల్ల రైతులకు మంచి జరుగుతుంది. వాళ్ళు ఖాళీగా ఈ భూములు ఏదైతే పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతం మరీ ముఖ్యంగా మన ప్రాంతం ఏదైతే ఉందో ఏదైతే నీళ్ళకి ఏదైతే కటకటలాడే పరిస్థితి ఎప్పుడు మనకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో గత దశాబ్దాలుగా వాటిలో ప్రతి ఎకరాకు కూడా సంవత్సరానికి 30,000 రూపాయలు లీజు రూపకంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి వీళ్లకు రైతులకు అందరికీ కూడా 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 5% ఎస్కలేషన్ కూడా ఇవి ఉంటుంది. సో ఈ ప్రాజెక్టులు ఇంతటితోనే కాదు, ఈ ప్రాజెక్టుల వల్ల వస్తా ఉన్న ఉపాధే కాకుండా జిఎస్టీ ఆదాయమే కాకుండా ఉద్యోగాల పరంగా వస్తా ఉన్న ఉపాధే కాకుండా జిఎస్టీ ఆదాయమే కాకుండా ఇస్తా ఉన్న రైతులకు కానీ గవర్నమెంట్ భూములు అయితే గవర్నమెంట్కి కానీ ఆదాయం కూడా ఈ లీజ్ రెంట్ రూపకంలో ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తూ ఉంది. ఇది కాక ₹1,00,000 పర్ మెగావాట్ రాయల్టీ కింద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు వస్తూ ఉంది. దీనివల్ల అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, పెట్టుబడి పెట్టే వాళ్లకు మంచి జరుగుతుంది. దీనివల్ల మనం ఎక్కడ ఏ ప్రాంతాల్లో దీన్ని మనం స్వాగతిస్తున్నామో ఆ రైతులకు కూడా ఆయా ప్రాంతాలలో మంచి జరుగుతుంది. సో అందరికీ కూడా మంచి జరిగే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎన్వైరన్మెంట్కు వాతావరణానికి ఇది మరీ మంచి చేసిన కార్యక్రమం అవుతుంది. ఈ అన్నిటి వల్ల కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను. 5 MMT green hydrogen by 2030. Even this will contribute 30% of national target. That is what we are aiming. I am 100% confident. Recently PMSCOM inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also GENCO, Government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend around $21 billion. So that project we have laid foundation. Next project is his. Even Jindalji is here, JSW. We are very happy. We are working with him. And Reliance also biofuel. They are investing 65,000 crores. Andhra Pradesh is going to become hub for green energy, green hydrogen, and also many things. What I wanted to impress upon you, this is the future. Not only temperature levels, all these things, that is one angle. But technology always will mature. Originally, power means only hydel, then thermal, then gas, then oil, these vehicles, only oil, petrol or diesel. Even India has done economic reforms because of shortage of fuel at that time.
there is no money, there is no exchange reserves to buy petrol and diesel. That is where in 1991 forced economic reforms for us, but it has benefited in a big way. That is how things are happening. Now I wanted to